शिवाय। యావత్ సృష్టికి రచనాకారుని యొక్క ఏకైక సర్వవ్యాపి ప్రతినిధినైనందువల్ల నేను కూడా స్వయంగా రచనాకారుడనే. నేను ఓంకారాన్ని. మొదట సందేహించినప్పటికీ పరమశివభక్తుడైన శివచరణ శ్రేష్ఠి మరియు అతని భార్య ధనశ్రీ బ్రహ్మచారి వేషంలో వచ్చిన నారదుని ప్రార్థనను ఆలకించి సుమతికి తమ వద్ద ఆశ్రయమిస్తారు. అక్కడ దురభిమాని అయిన ధూర్జటికి మహారాజు వజ్రసేనుడు ఇక ఎప్పటికీ ధూర్జటి ఆశ్రమానికి రారని మహామంత్రి సుదంతుడు చెప్పిన మాట విని కోపం రెచ్చిపోతుంది. ధూర్జటి ప్రతీకార వంచ ఉన్మాద రూపంలో రెచ్చిపోగా బ్రహ్మచారి వేషంలో నారదుడు అక్కడ ప్రత్యక్షమై నిజాన్ని విశదీకరించి ధూర్జటిని క్రోధం, అహంకారం, ప్రతీకార భావాల ప్రపంచాన్ని విడిచిపెట్టమని చెబుతాడు. దానితో క్రోధితుడై ధూర్జటి తన ఆసనాన్ని ఎత్తి నారదునిపై విసిరివేయాలని ప్రయత్నించగా నారదుడు తన నిజస్వరూపాన్ని చూపి అదృశ్యమవుతాడు. తన దురభిమానాన్ని తెలుసుకున్న ధూర్జటి పశ్చాత్తాపపడి దుఃఖంతో కృంగిపోతాడు. అక్కడ పురోహితుడు సుమతికి 16 సోమవారాల వ్రతాన్ని పూర్తి చేయడానికి పూజా విధానాన్ని తెలియజేస్తాడు. సుమతి నియమాలు అన్ని విధాయకంగా మనసా వాచా సమస్త విధులను
సవ్యంగా పూర్తి చేస్తుంది. ఆ పైన సంతోషపూర్వకంగా శివచరణ శ్రేష్ఠి భవంతిలో ప్రవేశిస్తుంది. ఈవేళ 16 సోమవారాల వ్రతాన్ని పూర్తి చేశాను. ఇవి పరమేశ్వరునికి సమర్పించిన ప్రసాదపు లడ్డులు. అందరికీ పంచిపెట్టు. అలాగే. ఎలా ఉన్నారు మీ ధనశ్రీ అమ్మగారు? లోపల ఉన్నారు. ఆవిడకు బాగా నొప్పులు వస్తున్నాయి. నాకు తెలుసును అవి ఎలాంటి నొప్పులో. నీవు వెళ్ళు. అలాగే. ధనశ్రీ అక్క, ధనశ్రీ అక్క, ధనశ్రీ అక్క, బాగా నొప్పులు వస్తున్నాయా? బాగా నొప్పులు వస్తున్నాయి మా సుమతి. ధనశ్రీ అక్క, ఇప్పుడు నీకు ప్రసవ వేదన ఆరంభమైంది. ఆ శుభ గడియ త్వరలో దగ్గరికి వస్తోంది. అంటే ఇప్పుడు చిన్న శ్రేష్ఠి గారు ఏం చేస్తున్నారన్నమాట. అను, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ధనశ్రీ అక్క, నా 16 సోమవారాల వ్రతం ఇవాళ పూర్తయింది. నాకు ఎంతో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆ పరమేశ్వరుని కృపతో నీకు కూడా పుత్రప్రాప్తి అవుతుంది. అను, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మగారు, మీ భద్రాయి చాలాసేపు చేడుస్తున్నారు. భద్రాయు, ఏమైంది భద్రాయు? భద్రాయు, వీడి ఒడి నిప్పులాగా కాలిపోతుంది. ఊరుకో బాబు, వెళ్ళి భద్రాయుని సంప్రదించు. భద్రాయు, ఊరుకో నాన్న, ఊరుకో. సోదరి సుమతి, ఏమైంది? చూడండి శివచరణ్ అన్నయ్య గారు, నా భద్రాయుకు ఏమైందో. అయ్యో బాబోయ్, ఇతనికి జ్వరం తీవ్రంగా ఉంది. జ్వరం వల్లనే ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి వైద్యుని గారిని పిలుచుకు వస్తాను. ఊరుకో నాన్న, ఊరుకో నాయనా, ఊరుకో, ఏడవకు. ఊరుకో, ఊరుకో నాన్న భద్రాయు, పుత్ర భద్రాయు, ఊరుకో నాన్న, ఊరుకో నాన్న, ఊరుకో, ఊరుకో భద్రాయు, భద్రాయు. ఈవేళ 16 సోమవారాల వ్రతం పూర్తి చేశాను. భద్రాయు, ఈవేళ నీకేమిటైంది? ఓ పరమేశ్వర, నా వ్రతానికి ఇదే నా ఫలం. ఓ భగవంతుడా, నాపై కనికరించు పరమేశ, నాపై కనికరించు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అమ్మా సుమతి, ఈ వృద్ధ వైద్యుడు గారు బహుదూరం నుండి నీ శిశువుకి ఉపచారం చేయడానికి వచ్చారు. వైద్యుడు గారు, నా బిడ్డని బ్రతికించండి. చూడండి వీడు ఏ దశలో ఉన్నాడు. ఇప్పుడు వీడు శ్వాస కూడా మెల్లిగా పీలుస్తున్నాడు. పుత్రి, ఈ బాలుని ప్రాణజ్యోతి అస్తమిస్తుంది. ఇతని అవయవాలన్నీ శిథిలమైపోయి ఇప్పుడు ఏ మందు కూడా ఏమాత్రము పనిచేయజాలదు. అలా అనకండి వైద్యుడు గారు. ఈ భద్రాయు నా ప్రాణాల కన్నా విన్నా. ధైర్యంగా ఉండు పుత్రి. ఈశ్వరుని యొక్క ఇచ్ఛ ముందు మనమందరం ఓటమిని ఒప్పుకోవాల్సింది. ధైర్యంగా ఉండు పుత్రి. భద్రాయు, భద్రాయు, నా బాబు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు భద్రాయు, నన్ను విడిచిపెట్టి వెళ్ళకు భద్రాయు, భద్రాయు. అభినందనలు, పుత్రప్రాప్తి అయింది. శ్రేష్ఠి గారికి పుత్రప్రాప్తి అయింది. ఓం నమ శివాయ ధారావాహికను వీక్షించండి. వెండి వెన్నెల ప్రపంచం సికింద్రాబాద్ అక్షయ జ్యువెలర్స్ వారు అందించే వెండి నాణాన్ని ప్రతిరోజు గెలుచుకోండి. ఈనాటి మా ప్రశ్న: శివ కృప ద్వారా తిరిగి జీవం పొందిన సుమతి పుత్రుడు ఎవరు? ఏ వజ్రాయువు, బి భద్రాయువు, సి దీర్ఘాయువు. సరైన సమాధానాన్ని ఓఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఎపిసోడ్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి
సరైన సమాధానాన్ని టైప్ చేసి 5600-635కి SMS చేయండి. ఓం నమః శివాయ.